హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ జ్యువెలరీ అంతా అయితే మేము మీషో కలెక్షన్ అనమాట. ఈ ఓవరాల్ వ్లాగ్ మొత్తం మీషో కలెక్షన్ గురించి. ఈ మీషో కలెక్షన్ అనేది జస్ట్ ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకా పార్ట్ 2 వీడియో నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా. పార్ట్ 2 అయితే మీషో కలెక్షన్, నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్ అదే అప్లోడ్ చేస్తా. ఫస్ట్ పార్ట్ 1 వీడియో అయితే ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి ఒక్క జ్యువెలరీ ఐటెం మొత్తం అయితే నేను మీషోలో తీసుకుందే. వేరే ఎక్కడ మాత్రం నేను తీసుకుంది లేదు, అన్నీ మీషోలో ఆర్డర్ చేసిందే. మేము చాలా తక్కువగా తీసుకుంటాం మీషోలో జ్యువెలరీ అయితే. తీసుకున్న కొన్ని ఐటమ్స్ కూడా క్వాలిటీగానే వచ్చాయి మాకు. ఏది డ్యామేజ్ ఐటమ్స్ మాత్రం రాలేదు. ఇప్పటివరకు ఏ ఐటమ్ కూడా మేము రిటర్న్ అయితే పెట్టలేదు. ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క ఐటెం మనం చూస్తే మాత్రము షాప్స్లో తీసుకున్నట్టు ఉంది, కానీ నేను ఏది షాప్స్లో మాత్రం తీసుకోలేదు. చూపించినవన్నీ మీషోలోనే తీసుకున్నాం. ఏ ఐటమ్ అయితే ఇప్పటివరకు డ్యామేజ్ రాలేదు, రిటర్న్ అయితే అస్సలు పెట్టలేదు. మోస్ట్లీ మేము బయటనే తీసుకుంటాం, కానీ కొన్నిసార్లు మాత్రమే పర్చేస్ చేస్తాము మేము ఆర్డర్ చేసుకోవడానికి. ఇవి జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఫస్ట్ చూపించేది అయితే ఇది పూసలతోనే ఓవరాల్ ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. మొత్తం పూసలతోనే ఫుల్ అయిపోయి ఉంటుంది. నెక్ సెట్ అనమాట ఇది. ఇది నేను ఫస్ట్ మీషోలో ఆర్డర్ పెట్టిన జ్యువెలరీ అనమాట. ఇది తీసుకొని అరౌండ్ 1 year అవుతుంది. ఇంకా స్టిల్ అది కలర్ షేడ్ కూడా అవ్వట్లేదు. మనం షాప్స్లో తీసుకుంటే మనకు వాళ్ళు చెప్తారు కదా కలర్ షేడ్ అవుతుందా లేదా అని చెప్పేసి. మీషోలో అయితే అట్లా ఏమి ఉండదు, నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవడమే కదా. కానీ నాకు ఇది అరౌండ్ 1 year అవుతుంది, కానీ తీసుకొని స్టిల్ ఇప్పటికీ ఇది కొంచెం కూడా కలర్ షేడ్ అయితే అవ్వట్లేదు. మీకు అక్కడ చూస్తే నేను క్లారిటీగా చూపించిన కదా, కొంచెం కూడా కలర్ షేడ్ అయినట్టు ఎక్కడా లేదు. ఏ చిన్న పూసకి కూడా షేడ్ అయినట్టు లేదు. ఇదైతే చౌకర్. ఇది కూడా మీషోలోనే తీసుకున్నా. కొన్ని 2-3 స్టోన్స్ పోయినాయి. ఇది నేను చాలాసార్లు యూజ్ చేసిన. ఇది కూడా కలర్ షేడ్ అయితే అస్సలు లేదు. గోల్డ్ కలర్ షేడ్ ఎలా ఉందో స్టిల్ ఆ షేడ్ అలానే ఉందన్నమాట. ఇక్కడ కింద ఉన్న పూసలు ఒక్క పూస కూడా ఊడిపోలేదు, మొత్తం అలానే ఉంది. ఇది లక్ష్మీదేవిది చౌకర్ అనమాట. ఇది కూడా నేను తీసుకొని 2 months అవుతుంది. ఇది కూడా చాలా బాగా వచ్చింది, ఏ డ్యామేజ్ లేకుండా వచ్చింది. మనం ఇది ఒక్కటి వేసుకుంటే ఇంకొక జ్యువెలరీ మనం లాంగ్ హారం కానీ అలాంటివి వేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అంత బాగుంటుంది. ఒకటే మనకి ఓవరాల్గా కవర్ అయిపోతుంది మన నెక్కి అంతా. చాలామందికి ఒకటి అంటే హెవీగా వేసుకునే వాళ్ళకి, అంటే హెవీగా వేసుకోవడం చాలామందికి నచ్చదు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా క్లియర్గా ఎంత బాగుందో. నిజంగా గోల్డ్ లానే ఉందన్నమాట. మీరు చూస్తే ఇది రోల్డ్ గోల్డే కానీ కలర్ షేడ్ కాకుండా సేమ్ గోల్డ్ ప్యాటర్నే ఉంది. ఓవరాల్ మొత్తం చౌకర్ అయితే అస్సలు ఎంత బాగుంది అని అంటే హెవీగా వేసుకోవడం నచ్చని వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హెవీగా వేసుకునే వాళ్ళైతే ఇంకొకటి వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. నేనైతే ఇప్పటివరకు ఇది వేసుకుంటే ఇంకొకటి అయితే ఏది యూజ్ చేయలేదు వేసుకోవడానికి. ఇది ఒక్కటి సరిపోతుంది. చాలామందికి ఇట్లనే చాలామందికి సింపుల్గానే ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది. ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి, హెవీగా వచ్చినాయి ఇయర్ రింగ్స్. అంటే మనకి చౌకర్ కంటే ఎక్కువగా ఇయర్ రింగ్స్ హెవీగా వచ్చింది. ఇదైతే థర్డ్ వన్ అనమాట. ఈ థర్డ్ వన్ వచ్చేసి ఇది కూడా మీషోలోనే తీసుకున్నా. ఇది తీసుకొని 1 week అవుతుంది. నేను మనం టాప్స్ మీదకి కానీ కుర్తీ మీదకి కానీ చాలా మంచిగా సెట్ అవుతుంది. వైట్ టాప్స్ మీదకి ఇంకా బాగుంటుంది, వైట్ అయినా బ్లాక్ అయినా. ఇది నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇంకా ఇది తీసుకున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా వేసుకోలేదు. నేను తీసుకొని 1 week అయిందన్నా కదా, అప్పటి నుంచి అయితే ఒక్కసారి కూడా వేసుకోలేదు. వేసుకుంటే ఆ ఫోటో మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇయర్ రింగ్స్ కొంచెం సింపుల్గా ఉన్నాయి, కానీ పెట్టుకోకపోయినా మన దగ్గర వైట్ కలర్ ఎలాంటి ఇయర్ రింగ్స్ ఉన్నా కానీ కొంచెం హెవీగా ఉంటే దీని మ్యూజిక్ ఈజీగా సెట్ అయిపోతుంది. ఇయర్ రింగ్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. చైన్ నచ్చింది కానీ ఇయర్ రింగ్స్ నచ్చలేదు. అది సింపుల్గా వచ్చింది, బట్ మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇది ఫోర్త్ వన్. ఈ ఫోర్త్ వన్ అయితే పికాక్ టైప్ వచ్చింది ప్యాటర్న్ అంతా. ఇది నేను తీసుకొని అయితే 3-4 months అయిపోయింది తీసుకొని. మా మమ్మీ ఒక వీడియోలో పెట్టుకుంది, మీరు చూసినట్టే అన్నారు అవి షార్ట్ వీడియో అయితే. ఇవి బుట్టాలు. ఈ బుట్టాలు మేము ఒక మ్యారేజ్ కోసం అని తీసుకున్నాము. ఇది కూడా మీషోనే. దీని కాస్ట్ ఒక్కటి చెప్తాను, ఇది 150 మాత్రమే. కానీ చూడ్డానికి సీజర్డ్ ప్యాటర్న్ ఉంది కదా, అస్సలు సీజర్డ్ కాదు, ఇది నార్మల్దే. సీజర్ది అయితే ఇంకెక్కువ రేట్ ఉంటుంది, 150 కానీ సీజర్డ్ ప్యాటర్న్ ఉంది.
చాలా బాగుంటుంది, పట్టు శారీస్ మీదకి బాగుంటుంది. ఇది కూడా ఇయర్ రింగ్స్ కూడా మేము తీసుకొని చాలా మంత్స్ అయిపోయింది, చాలా వీడియోస్లో కూడా పెట్టుకున్నాం కదా. అది కూడా చాలా బాగుంటుంది, వీడియోలో కన్నా చూడడానికి ఇంకా బాగుంటుంది. ఈ ముక్కు పుడక నేను ముక్కు కుట్టించుకోక ముందు తీసుకున్నాను అనమాట. ఇది కూడా 1 ఇయర్ అవుతుంది తీసుకొని. ప్రెస్సింగ్ ముక్కు పుడక చాలామంది దగ్గర ఉంటుంది, కానీ నేను కొంచెం సింపుల్గా తీసుకున్నాను అనమాట. ఇది కూడా నెక్ సెట్టే, సేమ్ నెక్ సెట్టే, కానీ దీని మీదకి మనం ఇంకొకటి లాంగ్ హారం ఏదైనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా నేను తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది అరౌండ్, కానీ స్టిల్ ఇది కూడా అస్సలు నేను ఇప్పటి వరకు తీసుకున్న మీషో జ్యువెలరీలో ఒక్కటి కూడా కలర్ షేడ్ అయితే అవ్వలేదు. అన్నీ సేమ్ ఎలా నేను తీసుకున్నానో అలానే ఉంది, కానీ కలర్ షేడ్ అయితే ఏం అవ్వలేదు. స్టోన్స్ ఊడిపోయినాయి కానీ కొన్ని, అది కూడా కొన్నిటివి మాత్రమే ఊడిపోయినాయి, అన్నిటివి ఊడిపోలేదన్నమాట. కానీ చాలా మంచి జ్యువెలరీ కలెక్షన్ మీషోలోదైతే. ఇది ఒక్కటి మాత్రం నేను మీషోలో తీసుకోలేదు. ఎందుకు అని అంటే ఇది మ్యాట్ చైన్ అనమాట, మొత్తం మ్యాటే, సీజర్ టైప్ది. ఇది మ్యాట్లో తీసుకున్నా నేను. ఇది 1000 పడ్డది, నాకు ఒక్కదానికే 1000 పడ్డది అనమాట కాస్ట్. చాలా చిన్నది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాట్ ప్యాటర్న్ కాబట్టి అంత త్వరగా దీనైతే డ్యామేజ్ కాదు. ఇది తీసుకొని నేను 3 ఇయర్స్ అయిపోయింది. మా బావ మ్యారేజ్కి అని చెప్పి తీసుకున్నాను నేను. ఇది ఒక్కటే ఇప్పుడు వరకు కూడా ఇంకా కొత్తగానే ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం నేను మీషో కలెక్షన్ కాదు, ఇది ఒక్కటి సపరేట్. నేను ఇది మీకు చెప్దామని మాత్రమే జ్యువెలరీ అనేది అక్కడ మెన్షన్ చేశాను అనమాట. మీరు కూడా ఎక్కువగా పర్చేస్ చేస్తే మ్యాట్ చైన్స్ మాత్రమే, మ్యాట్ జ్యువెలరీస్ మాత్రమే ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అస్సలు డ్యామేజ్ కావు. మీకు ఎలాంటి కలర్ అయితే మీరు తీసుకునేటప్పుడు ఉందో ఎండ్ వరకు అదే కలర్ ఉంటుంది, అస్సలు కలర్ షేడ్ అయితే కాదు. మాకు ఈ మీషో జ్యువెలరీలో మోస్ట్ ఫేవరెట్ ఏదైనా జ్యువెలరీ ఉంది అంటే అది నేను చెప్పినట్టే ఈ లక్ష్మీహారం ఉంది కదా, ఆ చౌకర్ మాత్రం మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎందుకు అని అంటే చెప్పినట్టే హెవీగా వేసుకునే వాళ్ళకి ఏదైనా లాంగ్ హారం వేసుకుంటే సెట్ అవుతుంది. సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఆ లాంగ్ది మాత్రం అవసరం లేదు. నార్మల్గా ఈ చిన్న లక్ష్మీదేవి నెక్ సెట్ వేసుకుంటే ఈజీగా సెట్ అయిపోతుంది. కొంచెం హెవీగా కావాలనుకున్న వాళ్ళు ఏదైనా హారం యాడ్ చేసుకోవచ్చు, కానీ సింపుల్గా ఉండాలి బాగుండాలి అనుకున్న వాళ్ళకైతే ఈ లక్ష్మీదేవి హారం సెట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకు అని అంటే మా మమ్మీకి అంతగా హెవీ నచ్చదు కాబట్టి అది తీసుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.